సంవత్సరం లోపు బ్యాంక్స్ లేదా ఎస్ఎస్సి వంటి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి లేస్ అకాడమీ. ఐటీలో ఉన్న వాళ్ళు వేరే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకేదైనా క్రాక్ చేయడం ఈజీనా? దానికి ప్రాసెస్ ఏ విధంగా? ఏ పర్సన్ అయినా గ్రాడ్యుయేట్ అయ్యి 30 years లోపల అంటే తన ఏజ్ లిమిట్ లోపల ఉన్న వాళ్ళు ఒక్క 8 months తనకి తను ఇచ్చుకోగలిగితే డెఫినెట్గా ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది పాసిబుల్. ఒకప్పుడు 3rd yearలో వచ్చేవాళ్ళు. ఇప్పుడు మా లేస్ అకాడమీలో ఉన్న నాకు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ వర్ కమింగ్ ఆర్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. 3rd year డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చేసుకుని ఉంటాను సార్, ఇక్కడ డిగ్రీ తీసుకుంటాను, అక్కడ జాబ్లో జాయిన్ అయిపోతాను. సో యాక్చువల్లీ దే ఆర్ థింకింగ్ అడ్వాన్స్. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడికి వచ్చాక ఇక్కడ మెయిన్ అడ్డంకి ఏంటంటే నేను ఓపెన్ కేటగిరీ కదా, ఓబీసీ, విచ్ ఈస్ వెరీ నియర్లీ ఈక్వల్. వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. మీరు ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఓపెన్ చేశారు, రైల్వే టికెట్, మీ ఇంట్లో 6 మంది వెళ్ళాలి. మీ రిజర్వేషన్ 6 berths దొరకాలని చూస్తారా? మీతో పాటు పోరాడుతున్న 6 లక్షల మంది గురించి ఆలోచిస్తారా? మీ 6 berths దొరికితే మీరు వెళ్ళిపోవచ్చు కదా. మీ కాకుండా మిగతా బర్త్లన్నీ ఖాళీ ఉండాలని మీరు కోరుకుంటారా? నేను అదే అంట, మీ బెర్త్ మీకు దొరికిందా లేదా, దానికోసం నువ్వు ఎంత కష్టపడాలి, దానికి మేము గైడ్ చేస్తాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రన్ మీడియా. ఈ రోజుల్లో బీటెక్ చదివారు అంటే జాబ్ అనేది ఐటీలో మాత్రం చేయాలా? వేరే జాబ్స్ ఏం చేయలేమా? మరీ ముఖ్యంగా ఐటీలోకి వెళ్ళే అక్కడ రిసెషన్ వల్ల జాబులు తీసేస్తారని ఒక భయం. 6,000 మందిని ఒకేసారి తీసేసిన టీసీఎస్ అని ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఇది ఎంతవరకు నిజమని తెలుసుకోకుండా కంటే ముఖ్యంగా మనం ఆల్టర్నేటివ్ సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ కోసం ఎందుకు ట్రై చేయట్లేదు? దీని గురించి ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నారు లేస్ అకాడమీ చైర్మన్ అండ్ ఫౌండర్ అని నరసింహ గారు. లెట్స్ గో టు ది ఎపిసోడ్. నమస్కారం సార్. నమస్తే అండి. సింపుల్ క్వశ్చన్ సార్, బీటెక్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ జాబులు చేస్తున్న వాళ్ళు ఇద్దరు కూడా ఒక సేఫ్ లైఫ్ కోసమే 4 సంవత్సరాలు చదివాం, బట్ సేఫ్ లైఫ్ మాకు దొరకలేదు. ఒక జాబ్ ఉంటేనే పెళ్ళి, లేదంటే ఇల్లు కొనుక్కోవడం, ఏదైనా జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే సెటిల్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరి పాయింట్. కానీ దీనికి సంబంధించి ఐటీ జాబ్ అనేది ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు ఎవరికి. మరి ఐటీలో ఉన్న వాళ్ళు వేరే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకేదైనా క్రాక్ చేయడం ఈజీనా? దానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్ చెప్పాలంటే ఏ పర్సన్ అయినా గ్రాడ్యుయేట్ అయ్యి 30 years లోపల అంటే తన ఏజ్ లిమిట్ లోపల ఉన్న వాళ్ళు ఒక్క 8 months తనకి తను ఇచ్చుకోగలిగితే డెఫినెట్గా ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది పాసిబులే. వాళ్ళు వర్క్ చేస్తుండనివ్వండి, వర్క్ చేయకుండా, లేదంటే బీటెక్ 4th year చదువుతుండే 3rd year చదువుతున్న వాళ్ళు కానీ. ఎందుకంటే వీ హ్యావ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్ ది పీపుల్. ఈ మధ్యకాలంలో ఇంకా చూస్తే డిగ్రీ వాళ్ళు బీటెక్ వాళ్ళ కన్నా కొంచెం ముందు అడ్వాన్స్ అయ్యారని చెప్పొచ్చు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే బీటెక్ వాళ్ళకన్నా ఒక డౌట్ ఉంటుంది, నేను ఐటీ వైపు వెళ్ళొచ్చేమో, అది కుదరకపోతే ఇటు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వెళ్దామేమో అని. డిగ్రీ వాళ్ళకి ఒకటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేశాక తర్వాత వేరేదని. ఓకే, ఒకప్పుడు 3rd yearలో వచ్చేవాళ్ళు. ఇప్పుడు మా లేస్ అకాడమీలో ఉన్న నాకు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ వర్ కమింగ్ ఆర్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. సింపుల్గా డైరెక్ట్గా జాబ్ 3rd year డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చేసుకుని ఉంటాను సార్, ఇక్కడ డిగ్రీ తీసుకుంటాను, అక్కడ జాబ్లో జాయిన్ అయిపోతాను. సో యాక్చువల్లీ దే ఆర్ థింకింగ్ అడ్వాన్స్. మరి ఇలాంటప్పుడు బీటెక్ లాంటి అడ్వాన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా వై కెన్ దే హ్యావ్ ఎన్ ఆల్టర్నేట్ థింగ్? దెర్ ఇస్ ఎ స్టడీ సార్, మన ముఖ్యంగా ఏపీ అండ్ తెలంగాణలో అంట బీటెక్ చేసిన వాళ్ళకంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఈజీగా సెటిల్ అవుతున్నారు త్వరగా. అవును, బికాస్ దేర్ గోల్ ఇస్ సింపుల్. బట్ బీటెక్ లో ఏమైనా కాంప్లెక్సిటీ అయిపోతుంది. కాంప్లెక్స్ ఎందుకంటే చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి. ఏ ఆప్షన్ వాళ్ళకి వర్త్ అవుతుందో వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు ఐటీ అంటున్నారు మీరు, మళ్ళీ ఐటీలోకి వెళ్ళంగానే ఊరుకుంటాడు వాడు, డేటా సైన్సా, ఏఐయా, మెషిన్ లెర్నింగా, నార్మల్ సిఎస్సి వైపు వెళ్ళాలా అంటే అందరు తిరిగి వచ్చి 90% ఆఫ్ పీపుల్ మే వర్క్ ఆన్ ఎక్సెల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటే చెప్పకూడదు, కానీ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఎక్సెల్ షీట్స్ ఎవ్రీ డే. సో దే మే నాట్ బి సాటిస్ఫైడ్ ఆల్సో. ఇప్పుడు వీళ్ళందరూ ఐటీలో జాయిన్ అయ్యి 2 years తర్వాత దే మే నాట్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. ప్లస్ కోర్ బ్రాంచెస్ ఉన్నాయి, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, వాళ్ళని కూడా ఐటీలోకి తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడే ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కాలేజ్ వాళ్ళ బాధ్యత అక్కడ అయిపోతుంది. కానీ ఇక్కడ చేరిన పిల్లవాడు ఆల్టర్నేట్ చూసుకోకపోతే ఏమవుద్దంటే 26-27 years వచ్చేసరికి ఈ గెట్ వెక్స్డ్. లేదు టైం బాగాలేక రెసెషన్ వస్తే వాళ్ళు బయటకు వచ్చేసారు, మళ్ళీ ఐటీలోనే అప్గ్రేడ్ అవ్వాలా లేదంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలని అప్పుడు ఆలోచిస్తున్నారు. కానీ వై క్యాంట్ ఎ పర్సన్ హ్యావ్ ప్లాన్ బి? మీరు ఐటీ ప్లాన్ ఏ అనుకున్నారు, ప్లాన్ బి కూడా అనుకొని డైలీ ఒక 1.5 or 2 hours మీకోసం మీరు కష్టపడి ఐటీ జాబ్ చేస్తున్నా, లేదు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండి ప్రాజెక్ట్ చేస్తున్నా, ఒక్క 8 నెలలు మీకోసం మీరు కష్టపడితే ఒక ఆల్టర్నేట్ రెడీ అయింది అనుకోండి, విచ్ ఈజ్ స్టేబుల్, దెన్ ఆబ్వియస్లీ దట్ ఈస్ ఎ వర్తీ థింగ్ కదా. సో ఇదే మేము మామూలుగా బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్న బీటెక్ పాస్అవుట్ అయిపోయి ఐటీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, ఐటీలో ఉంటూ రెసెషన్ వల్ల జాబ్ పోతుందేమో భయపడుతున్న వాళ్ళకి మేము అదే చెప్తూ ఉంటాం. వాళ్ళు చేయాల్సిందల్లా రోజుకి 1.5 పక్కన తీయడం అండి. డైలీ 1.5 hour అనేది మోడీ గారు కూడా అవసరమైతే తీసుకుంటారు, అంత బిజీగా ఉండి కూడా. అయితే వీళ్ళకి ఇక్కడ మెయిన్ అడ్డంకు వాళ్ళ పేరెంట్సే అవుతా ఉన్నారు. ఎందుకంటే బీటెక్ చదివించాం, ఇన్ని లక్షల పోస్ట్ చదివించాం, ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్కి వెళ్తావా అని కొంతమంది. ఇంకో పక్కన ఆన్ సైట్ వెళ్ళి అమెరికాలో జాబ్ చేసుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారని చెప్పేసి ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ నుంచి సరైన అర్థం చేసుకునే విధానం లేకపోవడం. ఇంకోటి ఏంటంటే ఇందులో మళ్ళీ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల అంటే ఓ కేటగిరీ ఎవరైతే ఉన్నారో, జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో మనం ఈజీగా కొట్టలేమురా జాబ్ అని చెప్పి డిఫేమ్ చేయడం, అంటే కొంచెం డిమోటివేట్ చేయడం.
సో మరి దీన్ని ఎలా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ చూడాలి? విషయంలో నేను ఒక అదృష్టం చెప్తాను. ఈ జనరేషన్ ఇప్పుడున్న పిల్లలకి ఒక కన్ఫ్యూజన్ పోయింది. యూఎస్కి వెళ్ళి ఆన్సైట్లో చేద్దాం అనే కన్ఫ్యూజన్ తగ్గించేసాడు థ్యాంక్స్ టు ట్రంప్. ఓకే, అట్లీస్ట్ ఉన్న ఛాయిస్లో ఒక ఛాయిస్ తగ్గింది. ఎందుకంటే ఎక్కువ ఛాయిస్ ఉంటే ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అవునవును. క్లారిటీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ. దట్ ఈస్ ఎ సైకలాజికల్ స్టడీ ఆల్సో. సో ఇప్పుడు చాలా మంది యూఎస్కి వెళ్ళి చేద్దాం, ఇప్పుడు వద్దు, నెక్స్ట్ 3-4 years అనుకున్నారు. ఓకే, ఐటీ వైపు వెళ్దాం అనుకున్నారు. బట్ ఐటీలో ఉన్న ప్లేస్మెంట్స్ వాళ్ళ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఓపెన్గా మాట్లాడమనండి పేరెంట్స్నే. పిల్లోడంటే ఏదో కవర్ చేసుకోవడానికి చెప్తాడు అనుకోని. కాబట్టి పేరెంట్స్ కూడా అనుకుంటారు ఓకే ఐటీలో ఛాన్సెస్ 50% ఉన్నాయి కాబట్టి మిగతా 50% ఎక్కడి నుంచి రావాలి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఉంటే ఫర్దర్ స్టడీస్కి ఇక్కడ గేట్ రాసి ఎంటెక్ ఐఐటీకి వెళ్ళాలో చాలా తక్కువ మంది ఉంటారు. నార్మల్ ఎంటెక్ చేసినా అంత పెద్ద వర్త్ ఉండదు కాబట్టి బేసిక్గా దే మే నాట్ గో ఫార్వర్డ్. ఎంబీఏకి వెళ్ళాలి. ఎంబీఏ అందరు ఇట్స్ నాట్ కప్ ఆఫ్ ఎవ్రీబడి బేసికల్లీ, రైట్? సో ఎందుకంటే ఎంబీఏ చేయాలంటే మంచి క్యాట్ లాంటి ఎగ్జామ్ రాసి వెళ్తే మంచి ఇన్స్టిట్యూట్లో పడితే బాగుంటుంది. ఊరికే ఏదో చేయాలి కూడా 2 ఏళ్ళు ఎంబీఏ చేసినట్టు కాదు. సో ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటి మనకి? గవర్నమెంట్ జాబ్స్. సో ఈ మధ్య పేరెంట్స్ కూడా గవర్నమెంట్ జాబ్స్ మీద పుష్ చేస్తున్నారు, అంటే దోస్ హూ నో అబౌట్ దెమ్. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర ఇక్కడికి వచ్చాక ఇక్కడ మెయిన్ అడ్డంకి ఏంటంటే నేను ఓపెన్ కేటగిరీ కదా, లేదు నేను సెకండ్ కేటగిరీ కదా, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజర్వేషన్ లోయెస్ట్ నుంచి సెకండ్ కదా, మరి నా జాబ్స్ నాకు వస్తాయా? మాకు అదృష్టమో దురదృష్టమో ఏదో తెలియదు కానీ లాస్ట్ 17 years నుంచి మా లేస్ అకాడమీలో ఉన్న బ్యాచెస్ అన్నింటిలో 90% పీపుల్ ఓపెన్ కేటగిరీ పిల్లలే. ఓకే, నేను ఇంతకుముందు మీతో చెప్పిన 85-90% సక్సెస్ రేట్ సాధించిన వాళ్ళందరూ ఎక్కువ మంది ఓపెన్ కేటగిరీ ఆర్ ఓబీసీ, విచ్ ఈస్ వెరీ నియర్లీ ఈక్వల్. వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. సో నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాయాలనుకున్నారు, 100 పొజిషన్స్ ఓపెన్ చేశాడు, 100లో మీకు 48 పొజిషన్స్ ఇచ్చాడు. ఓకే, మీకు 48 పొజిషన్స్ ఉన్నాయి. సో మీరు ఎన్ని పొజిషన్స్ కోసం పోరాడాలి? 48. మీరు మిగతా 52 గురించి మీకు ఎందుకు? మీరు ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఓపెన్ చేశారు, రైల్వే టికెట్, మీ ఇంట్లో 6 మంది వెళ్ళాలి, మీ రిజర్వేషన్ 6 berths దొరకాలని చూస్తారా? మీతో పాటు పోరాడుతున్న 6 లక్షల మంది గురించి ఆలోచిస్తారా? మీ 6 berths దొరికితే మీరు వెళ్ళిపోవచ్చు కదా. మీ కాకుండా మిగతా బర్త్లన్నీ ఖాళీగా ఉండాలి మీరు కోరుకుంటారా? నేను అదే అంట, మీ బెర్త్ మీకు దొరికిందా లేదా, దానికోసం నువ్వు ఎంత కష్టపడాలి, దానికి మేము గైడ్ చేస్తాం. సార్ మరి అతను కూడా వచ్చేస్తాడు రాని అండి, ట్రైన్లో అతను ఉంటాడు, వేరే వాళ్ళు ఉంటారు, వెండర్లు ఉంటారు, అందరు ఎక్కుతారు, డ్రైవర్ ఉంటాడు. మీ ట్రైన్ మీ బర్త్ మీకు ఉందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్ అయ్యారనుకుంటే వేరే కోచింగ్ సెంటర్స్కి లేస్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు వేరే కోచింగ్ సెంటర్లో ఎందుకు చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారని ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. ఒకటి, గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే రోజుకి 6-7 గంటలు మినిమం చదవాలి అంటారు. కొందరు 6-7 గంటలు పడుకొని 19 గంటలు చదవాలనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, 2, కనీసం మీకు 3 years టైం పడుతుంది అంటారు. ఇవన్నీ కూడా ఎందుకు? ఇప్పుడు రాజమౌళి సినిమాలోకి వెళ్ళాలంటే హీరో ఎందుకు ఎక్కువ ఆలోచిస్తాడు? లాంగ్ టైం అది ఎప్పుడు వస్తుందో తెలియదు, బ్యాక్ మళ్ళీ 5 ఏళ్ళు అవ్వచ్చు, 6 ఏళ్ళు అవ్వచ్చు, కానీ ఎందుకు వెళ్తాడు? కంపల్సరీ రిజల్ట్ వస్తుంది కాబట్టి. కానీ మధ్యలో మాత్రం అతను ఏం లాస్ అవ్వచ్చు తర్వాత 10 ఏళ్ళకి కానీ తెలియదు, కానీ అట్లీస్ట్ అక్కడ సక్సెస్ అవుతుందని తెలుసు కూడా వెళ్తున్నారు. ఇక్కడ మనం 3 years కూర్చుంటాను నేను, గ్యారంటీగా మీరు నాకు జాబ్ క్రాక్ చేపిస్తారంటే ఎవరు చెప్పలేరు, నేనే కాదు. కాబట్టి అలాంటి దానికోసం 3 ఏళ్ళు వెయిట్ చేయకూడదు పిల్లవాడిని. ప్లస్ ఆ 3 years కూడా రోజుకి 5-6 గంటలు చదివేంత మోటివేషన్ మీకు ఉంటుందా? నిజంగా 5-6 గంటలు రోజు మీరు చదివి ఒక 1 నెల రోజులు చదివాక మీ బ్రెయిన్ పనిచేయడం కంటిన్యూ అవ్వదు. మూడవది, ఒకే క్లాస్కి వెళ్ళాక మీకు 300 మంది 400 మంది కూర్చోబెడతారు. ఈరోజు ఒక ఆయన వచ్చారు, క్లాస్ చెప్పారు, దాని కంటిన్యూషన్ కాన్సెప్ట్ ఇంకొకసారి వచ్చి ఇంకో క్లాస్ చెప్పాడు, దాని కంటిన్యూషన్ ఇద్దరు సంబంధం లేని ఒక ఆయనకి వచ్చి క్లాస్ చెప్పి వెళ్ళారు. ఇలా ఈ ముగ్గురి మెథడాలజీ ఆఫ్ టీచింగ్ వేరే ఉంటే వీళ్ళకి అసలు ఎక్కదు. బేసిక్గా ఈ ఫ్యాక్టర్స్లో ఏ ఒక్క ఫ్యాక్టర్ ఉన్నా స్టూడెంట్కి కంపల్సరీ డిమోటివేషన్ వస్తుంది. సో అందుకే వీటన్నిటి అంటే ఐ వర్క్డ్ విత్ మోర్ దాన్ 20-30 ఇన్స్టిట్యూట్స్ యాజ్ కన్సల్టెంట్ ఫ్యాకల్టీ. ఎప్పుడు 2006 నుంచి చెప్తున్నాను. సో 20 ఏళ్ళలో మేము చూసింది ఏంటి అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వీ రిమూవ్డ్ దట్ మల్టిపుల్ క్లాసెస్. రోజుకి 8 గంటలు క్లాసెస్ చెప్పడం అనేది ఎప్పుడు చేయకూడదండి. ఓకే, ఎందుకంటే మనకు ఉండేది 3 సబ్జెక్టులు అండి బ్యాంకింగ్లో. నిజంగా మీరు కూడా ఓపిక కూర్చోబెడితే రోజు 1.5 టైం ఇస్తే నాకు 30 daysలో సిలబస్ అయిపోద్దండి. ఓకే, కరెక్ట్ కొడితే 30 daysలో సిలబస్ అయిపోతుంది. సిలబస్ అయిపోవడం పెద్ద కానీ కాదు, కానీ ఆ సిలబస్ మీకు ఎక్కిందా లేదా, సబ్జెక్ట్ నేర్చుకోవడం. ఎందుకంటే దాన్ని ప్రాక్టికల్గా ఎగ్జామ్లో అప్లై చేయగలుగుతున్నా లేదా, మీరు టైం మేనేజ్మెంట్ వచ్చిందా లేదా, దానికోసం కూర్చోబెట్టి గంటల తరబడి చేయాల్సిన అవసరం. ఇదే సంగీత సాధన కాదు ఇది. సంగీత సాధనలో కూడా మీకు ఎన్ని స్వరాలు నేర్పిస్తారండి? సప్తస్వరాలు 7 నేర్పిస్తారు. అంతేగాని 7 సముద్రాలు నాలెడ్జ్ తెచ్చి మీ మీద అయ్యారు. ఆ 7 స్వరాలు ప్రాపర్గా వచ్చేసాయి అనుకో మీకు సాధన కూడా అవసరం లేదు. రోజు ఆ సారీ అనుకుంటే చాలు. యాప్టిట్యూడ్లో కూడా ముక్కలు చేస్తే మొత్తం కలిపి 25 టాపిక్లు ఉంటాయండి. 25 టాపిక్స్ ప్రాపర్గా పిల్లోడు బ్రెయిన్లోకి ఎక్కేసాయంటే ఆ పిల్లోడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రలో కూడా ఆన్సర్ చేస్తాడు. ఇంకొక డౌట్, ఇప్పుడు జనరల్గా అంటే ఇది చాలామంది కొంచెం డెప్త్కి వెళ్ళి అంటూ ఉంటారు ఈ మాట. అంటే ఏ అకాడమీ అయినా సరే చెప్పే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో
నిజంగా వాళ్ళు అంత టాలెంట్ అయితే వాళ్ళే జాబ్స్ కొట్టాలి కదా, వాళ్ళు ఎందుకు ఇక్కడ నేర్పిస్తున్నారు? నేననే మాట అది, పిల్లలు అనేది ఏంటి? సో మరి నేను compulsory అనే మాట అది. మీ విషయంలో అది ఎలా వస్తుంది? నేను కొట్టాను కాబట్టి నేను ఆ మాట చెప్తాను. ఓకే. సో వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ ఇట్స్ ఐ క్రాక్డ్ BHEL. సో దట్ వాస్ మై ఫస్ట్ జాబ్. అంటే నాకు టీచింగ్లోకి వెళ్ళాలనుకొని, కానీ నాకు ఇప్పటికి కూడా నన్ను ఎలో చేసే గవర్నమెంట్ ఇప్పుడు ఎలో చేయట్లేదు, కానీ నేను ఆధార్ కార్డ్ లింకింగ్ పెట్టారు. ఓకే. ఇప్పుడు రేపు పొద్దున నేను 2026లో వచ్చిన SSC CGL ఎగ్జామ్ రాస్తే ఎగ్జామినర్ ఏం టెస్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు అని స్టూడెంట్ నాకు అర్థమవుతే, నెక్స్ట్ ఇయర్ మా పిల్లలకి బాబు ఈ మోడ్లో ఎగ్జామ్ ట్రై చేస్తున్నాడు, సో వాడికి నువ్వు ఈ మోడ్లో కనుక కరెక్ట్ సమాధానం ఇవ్వగలిగితే ఇద్దరు మ్యాచ్ అవుతారు. ఎగ్జామినర్ ఎక్స్పెక్టేషన్ స్టూడెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, పాస్ అవుతాడు. ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు డూ. లాస్ట్ ఇయర్ వరకు ఐ యూస్ టు డూ, కానీ తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి ఆధార్ కార్డ్ లింకింగ్ పెట్టాడు. నేను అప్లికేషన్లో రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ రాసి వదిలేదాం అనుకున్నా కూడా ఆధార్ కార్డ్ లింకింగ్ వల్ల ఆటోమేటిక్గా ఏజ్ అప్డేట్ అయిపోతుంది. టీచింగ్ అనేది ఇష్టం లేకపోతే మీకు ఆల్రెడీ క్రాక్ లాట్ ఆఫ్ జాబ్, మోర్ దెన్ 30 జాబ్స్. మోర్ దెన్ 30 మా స్టూడెంట్సే మోర్ దెన్ 8 జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. మీకు డౌట్ ఉంటే సార్తో డైరెక్ట్గా మీట్ అయ్యి మీరు ఎందుకు వచ్చేటప్పుడు ఒక పేపర్ తెమ్మనండి. ఆ పిల్లోడికి చాలా దొరుకుతాయి. SSC CGL 1990s నుంచి కూడా పేపర్స్ ఉంటాయి. ఓకే. వచ్చేటప్పుడు SSCportal.in వెబ్సైట్ కూడా చెప్తాను నేను. అతనికి నచ్చిన 4 రకాల, ఒక క్వాంట్ ఎక్కడదో, ఒక రీజనింగ్ ఎక్కడదో, ఒక ఇంగ్లీష్ ఎక్కడో మాడ్యూల్ ప్రింట్అవుట్ తెచ్చిస్తే నాకు 1 minute 1 hour కూడా అవసరం లేదు. ఒక 40 నిమిషాలు కూర్చుంటే 60 క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆ పిల్లోడికి ఇస్తాను. ఐ థింక్ ఈ ఆన్సర్ నేను ఎప్పుడు వింటానని అయితే అనుకోలేదు, ఎందుకంటే నేర్పించే వాళ్ళు ఎప్పుడు నిజంగా గొప్ప వాళ్ళు అయితే వాళ్ళే ఆ పొజిషన్లో ఉంటారు కదా అనుకునేవాడిని. నేను ఛాలెంజ్ చేశానండి చాలా మంది. ఐ ఛాలెంజ్డ్ ఇన్ పబ్లిక్ యూట్యూబ్ ఇన్ కోవిడ్ టైమ్. ఐ కాల్డ్ అవుట్ ఆల్ ద ఇన్స్టిట్యూట్స్. మీ దగ్గర చదువు చెప్పే వాళ్ళందరూ రమ్మనండి, ఒక చోట కూర్చోబెడదాం. ఎవరో ఒక తెలియని పిల్లని పిలిచి ఒక వెబ్సైట్లో ఎప్పుడో ఎవరికి తెలియని ఒక బ్యాంక్ పేపర్ తీసి ఆన్ చేయమందాం. ఆన్ ద స్పాట్ ఎవరు క్రాక్ చేస్తారో చూద్దాం. ఆల్ ఫ్యాకల్టీ. నో వన్ రెస్పాండెడ్. సో అక్కడ అర్థమవుతుంది మీ క్యాపబిలిటీ అనేది డెఫినెట్లీ. బట్ ముఖ్యంగా స్టూడెంట్స్ అనే వాళ్ళు మౌల్డ్ చేయడానికి లేస్ అకాడమీ రెగ్యులర్ పద్ధతులు కాకుండా ఒక వర్డ్లో చెప్పాలంటే ఎలాంటి పద్ధతులు అవలంబిస్తుంది? ఇందాక అనుకున్నట్టు ప్రాపర్ ఫోకస్డ్ 1.5 to 2 hours ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ట్రైనింగ్. దెన్ సేమ్ ఫ్యాకల్టీ ఎవరైతే టీచ్ చేశారో వాళ్ళే మీకు డౌట్స్ క్లారిఫికేషన్ గైడ్ చేయడం. ఏది ఏ రోజు ఎంతవరకు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇది వద్దమ్మా అని కూడా చెప్పడం. ఓన్లీ 25 members, మ్యాక్సిమం ఒక రోజు 50 మంది, అంటే మల్టిపుల్ బ్యాచెస్లో 50 మందిని మించి మేము డీల్ చేయకపోవడం. సో దట్ ఇండివిజువల్ ఫోకస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యొక్క బ్యాక్ స్టోరీ తెలియడం. అంటే మీ స్ట్రెంత్ ఏంటి, మీ స్వాట్ అనాలిసిస్ అని ఉంటుంది. స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్ అని. ఒక స్టూడెంట్ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటో తెలిసి ఆ స్టూడెంట్కి ఏ ఎగ్జామ్ అయితే కంపల్సరీగా తొందరగా క్రాక్ అవుద్దో అటువైపు ట్రావెల్ చేయడం. 5th, ఒక జాబ్ వచ్చేసింది కదా అని సాటిస్ఫై అవుతున్న స్టూడెంట్ని మేమే పుష్ చేసి ఇంకొంచెం బెటర్ జాబ్ నువ్వు క్రాక్ చేయగలుగుతామమ్మా అని చెప్పి దానికి కూడా సపోర్ట్ ఇవ్వడం. ఈ 5 కూడా ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్ కూడా చేయట్లేదు. సో వన్ స్టాప్ సొల్యూషన్ అనే మాట వాడాలనిపించింది నాకు ఎందుకో. బ్యాంక్ జాబ్స్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ అయి ఉండొచ్చు. మీరు బీటెక్లో ఉన్న, ఆల్రెడీ బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్న, ఒక సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న ఎవరైనా సరే క్లియర్గా ఒకసారి లేస్ అకాడమీని మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ఆల్రెడీ ఇక్కడ, వాళ్ళ టీంతో మాట్లాడండి. ఎందుకంటే ఎవరైతే ఈ జాబ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అయి ఉండొచ్చు అండ్ ఒక కొత్త అనాలిసిస్ ఆ టైప్ మోడ్లో వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఒక 100 మంది ఒకే దారిలో పరిగెడుతున్నప్పుడు ఆ దారి వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ వీ నీడ్ టు చేంజ్ ద రూట్ అన్నట్టు. సో దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే నరసింహ గారు మీకు సాల్వ్ చేస్తారు. తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుగుతాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ ఎపిసోడ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్ సంబంధించి కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.